ప్లేట్ మీల్స్. సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మంచి క్లాసికల్ ఫిలిం. సూపర్. పవన్ కళ్యాణ్కి మంచి బ్రేక్ త్రూ గ్యారంటీ. గ్రాఫిక్స్ కానీ అదే చెప్తున్నాను కదా, కంప్లీట్ ఫుల్ ప్లేట్ మీల్స్, కంప్లీట్ సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానీ, నిత్య అగర్వాల్ గారి ఎంట్రీ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్, సత్యరాజ్ గారిది కానీ, ప్రతి ఒక్క సీన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ప్రతిదీ సూపర్. క్లైమాక్స్ అయితే బాబీ డియోల్ పవన్ కళ్యాణ్ గారి సీన్ ఉంటుంది, క్రేజీ, అసలు క్రేజీ. పులి సీన్ ఏంటి, వూల్ఫ్ కానీ అడే అన్ని ప్రతిదీ ఒక పవర్ ప్యాక్డ్ సినిమా అంతే. సూపర్, మంచి ఫుల్ ప్లేట్ మీల్స్. ఇంకా 3 years కాదు, ఇంకో 5 years అయినా వెయిట్ చేస్తాం మళ్ళీ పార్ట్ 2 కోసం. చాలా బాగుంది. చాలా ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంట్రడక్షన్ చాలా బాగుంది. సూపర్ ఉన్నాడు. బాగుంది బ్రో, మూవీ బాగుంది కానీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కొంచెం బాగాలేదు. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ ఇస్ డీసెంట్. చింపిండు పవన్ కళ్యాణ్, బెస్ట్ కమ్బ్యాక్ చేస్తే. రీమేక్లు పక్కకు పెట్టి ఇట్లా స్ట్రైట్ సినిమాలు తీస్తే మేము ఆదరిస్తాం. చాలా బాగా తీసిండు, చింపిండు. బాబులకే బాబు చింపిండు భయ్య. సినిమా చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, TFI బానిస కూడా. అందరు ఫ్యాన్స్ చూసే సినిమా ఖచ్చితంగా. బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఏదైతే పెట్టారో సో దానికి తగ్గట్టే ఉంది కథ. అంటే మరీ సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు, ఇంకా చూడాలి అది, కానీ బాగుంది. పార్ట్ 2 వచ్చేదాకా ప్రాణాలు ఒక్క పెట్టుకుని ఉండాలి, అంత సస్పెన్స్. పిచ్చెక్కు పార్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ కూడా కూల్ గా నడిచింది, కానీ ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు, అంత ఇన్వాల్వ్ అయిపోయింది సినిమాలో. పార్ట్ 2 అయితే సెకండ్ హాఫ్ అయితే ఎరగొట్టేస్తాడు, అసలు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. టైం ఎంత కూడా తెలియలేదు, అంతలా ఉంది. ఎక్సలెంట్ వచ్చింది. పార్ట్ 2 కోసం వెయిటింగ్, అంతలా ఉంది. సినిమా ఇండియన్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటే చూసిన ప్రతి ఒక్కడు, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ప్రతి కామన్ మ్యాన్ కు ఖచ్చితంగా నచ్చే సినిమా. సనాతన ధర్మం అంటే ఏంటో చూపించే సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా హై ఉంటుంది, మంచి బీజిఎం. సినిమా మొత్తం బీజిఎంతోనే నడిచేస్తుంది, మంచి బీజిఎం ఉంటుంది. గ్రాఫిక్స్ అంతగా ఏం అనిపించలేదు, కానీ గ్రాఫిక్స్ సో మొత్తం బీజిఎం పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం రెండే ఉంటుంది. మ్యూజిక్ పవన్ కళ్యాణ్ మంచి కంబ్యాక్. అండ్ సో గ్యాప్ గా రావడం వల్ల ఇట్స్ ద బెస్ట్ ఫిలిం. పవన్ కళ్యాణ్ కి ఇలాంటి మూవీ ఇంకా అడిషనల్ గా మోస్ట్ సక్సెస్ఫుల్. ఎవరికైనా నచ్చాల్సిందే, ఇది ఫ్యాన్స్ కాదు, ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్. దీనికి ఇంకొక ట్విస్ట్ ఉంది, మీరు పార్ట్ 2 లో చూడొచ్చు. సూపర్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు ఒక్కడే. సినిమా బాగుందన్న, బాగుంది. సినిమా బాగుందన్న, బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా పక్కా సూపర్ హిట్. 2 హాఫ్లు బాగున్నాయి. ఓజీ 2 కోసం వెయిటింగ్. ఔరంగజేబ్ ని నీర్చంగా చూపించిన సినిమా ఇది. ఇట్లానే వెయ్యి కోట్లు పక్కా. సూపర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బీజిఎం మట్టిగా సూపర్, చాలా బాగుంది. ఎంట్రీ బాగుంది, అంతా బాగుంది. ఓకే నా మూవీ సూపర్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. 2 రాష్ట్రాల్లో ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. అది మూవీ అయితే హైలైట్ అన్న, సూపర్ అంటే సూపర్. ఒక్కొక్క సీను ఇట్లా సీట్లకే లేస్తారు, సగం సీట్లు ఇరిగిపోయినాయి ఆడ. 2 రాష్ట్రాల్లో ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్. బాహుబలి కాదు, హరిహర వీరమల్లు. మూవీలో మెయిన్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. దీంట్లో అల్లు అర్జున్ కూడా వచ్చారు. నాన్ వేసిన మనం ఎప్పుడు బాలయ్యబాబు వస్తాడని, బాలయ్యబాబు రాలేదు, అల్లు అర్జున్ ఉన్నాడు మెయిన్. 5 నిమిషాల సినిమా సీన్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, మామూలుగా లేదు. నేచురల్ యాక్టింగ్ అల్లు అర్జున్. సూపర్ బాగుంది. సూపర్. మన సనాతన ధర్మం గురించి ఉంది. జగన్మాయ సినిమా హిట్. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. బొమ్మ సూపర్ హిట్. మూవీ చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ ప్రతిదీ పుష్పం. చాలా బాగుందన్న. ర్యాంప్ కలెక్షన్ సూపర్ ఎక్సలెంట్. సూపర్ మూవీ. బాబులకే బాబు
సూపర్ పవన్ వన్ మ్యాన్ షో ఎంఎం కేరవాణి కొత్త చెక్కేసింది మ్యూజిక్ ఓన్లీ వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ జిందాబాద్ సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ రేపు 25వ తారీఖు సీఎం డెప్యూటీ సీఎం కాదు డైరెక్టర్ సీఎం. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. ఇండస్ట్రీ హిట్ బ్రో, పవర్ఫుల్ ప్యారింగ్ హిట్ కొట్టాడు చూసుకో. కోత బాక్స్ ఆఫీస్ కోత హాలీవుడ్ రేంజ్ మూవీ బ్లాక్ బస్టర్ బాగుందన్న నిజం బాగుంది. సూపర్ అదిరిపోయింది తర్వాత మాత్రం ఎక్స్ట్రాడనరీ మూవీ చించేశాడు భయ్య సినిమాని. కమ్బ్యాక్ మామూలు కమ్బ్యాక్ కాదు. దేవుడు పవన్ కళ్యాణ్ సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ ఇది. ప్రతి జనరేషన్ చూడాల్సిన మూవీ ఇది. చిన్న పెద్ద ఎవరు కాదు. హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి చెప్పిన మగాడు ఒక్కడే పవన్ కళ్యాణ్. కంపల్సరీ అది రాకపోతే మన దరిద్రం. కంబ్యాక్ ఏంటి ఇట్టు కొట్టేసోగా హిట్ అంతే. ఫస్ట్ హాఫ్ మొత్తం 3 సాంగులు బాగుండే. సెకండ్ హాఫ్ సాంగ్స్ తగ్గించింది కొద్దిగా. అట్లా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. సూపర్ బ్రో సూపర్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అవుతాం. అట్లా ఒక బ్రిలియంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడని మా పవన్ కళ్యాణ్ మా ఫ్యాన్స్ కి. అసలు మేము ఊహించలేదు ఈ విధంగా సినిమా ఉంటుందని. ఫస్ట్ హాఫ్ లో కుస్తీ ఫైట్ అయితే సినిమాలో బ్రహ్మాండంగా ఉందన్న. చార్మినార్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి ఊసకొత్త లెక్క పెట్టి ఇచ్చిందన్న. క్లైమాక్స్ ఎక్స్ట్రా అయితే అసలు ఎవరు సీట్లోకి వచ్చేలేరన్న. అసలు సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారన్న. ఒక హీరో పవన్ కళ్యాణ్ అయితే రెండో హీరో ఎంఎం కీరవాణి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించారన్న. కీరవాణి లేకపోతే సినిమా లేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే సినిమా లేదు. ఇద్దరు ఉంటేనే సినిమా బ్రహ్మాండంగా పేలిపోయిందన్న. ఇండియన్ బాక్స్ ఆఫీస్కి 1000 కోట్ల వసూలు చేసే సూపర్ బ్రహ్మాండిక ఎక్స్పీరియన్స్ ఇచ్చేసాడన్న. హైదరాబాద్కి వచ్చింది పవర్ తుఫాన్ లోపల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూసి చెప్పాను. సినిమా ఏ విధంగా పేలిపోయిందంటే బాక్స్ ఆఫీస్ ఏళ్ళు తీసేసాడన్న. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ. సూపర్ హిట్. బాగుంది సూపర్ పవన్ కళ్యాణ్ ఇంకా నచ్చుతుంది. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. సాంగ్స్ ఎంఎం కిరవాణి బాగుంది బ్రో. నార్మల్ సినిమా చూడొచ్చు అందరూ, ప్రతి ఒక్కరు చూడాలి. చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్ ఆసమ్ బొమ్మ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్. పిచ్చన చాలా మంది సినిమా. సూపర్ బాస్ ది బాస్ ఎప్పుడే చెరపలేరు. ఏం లేదు, మొత్తం అంతా కూల్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను సినిమా చూడండి. సంజయ్ థియేటర్ దగ్గరికి ఏ హాఫ్ అయినా నాకు బాసే. ఆయన్ని కూడా గ్రాఫిక్స్ లో పెట్టారు సెకండ్ హాఫ్. అది కొంచెం నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ కూడా గ్రాఫిక్స్ లో పెట్టారు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ సినిమా అంతా. అసలు సినిమా వైజ్ స్టోరీ వైజ్ అది అందరికి తెలిసిందే. కానీ ప్రతి 10 నిమిషాలకు ఫైట్, ప్రతి ఎమోషన్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒకలాగా చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేరు. సినిమా ఫస్ట్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఒక ఫైట్ వచ్చింది, చాలా బాగుంది.
ఎంట్రన్స్ ఒక ఫైట్ ఉంది, ఇంకా బాగుంది. చాలా బాగుంది. మోసం చేసింది పయ్యాని. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఈ బ్లాక్ బస్టర్ ని మోజీతో మళ్ళీ మేము తిరిగి రాస్తాం. పవన్ కళ్యాణ్ లేక అందరికి సుఖాలు ఎక్కువైనాయి. పవన్ కళ్యాణ్ వస్తే బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడెవడో చూపెడతాడు. సో ఎలా అనిపించాయి ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? అలా ఫైట్స్ అయితే కళ్యాణ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ లో అది చూపెట్టేసాడు. చార్మినార్ దగ్గర సీన్ అయితే గుణకాలన్నావి. ఇప్పటి వరకు ఉన్న సినిమా అన్ని ఈ సినిమా తిరగా రాస్తుంది. అయితే ఇటు లెవెల్ ఉంటుంది మొత్తం. ఎంట్రీ సీన్స్ ఎలా అనిపించాయి? చెప్పాలంటే ఎంట్రీ సీన్ ఫైట్ ఉంటుంది. ఎక్సలెంట్ ఫైట్ అసలు. చాలా సీన్ ఇప్పుడే అయింది. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి బ్రో? ఎక్సలెంట్ అసలు. సాంగ్స్ ఎలా డైలీ ఎక్కడ ఉన్నాను